ప్రియమైన దేవుని వారలారా, పారసీక సామ్రాజ్యం అనగానే బైబిల్పై అవగాహన ఉన్న వారికి గుర్తొచ్చే విషయాలు ఏమిటంటే, నెబుకద్నెజర్ కాలంలో బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన యూదులను పారసీక సామ్రాజ్యానికి రాజు అయిన కోరేషు విడిపించటం, అలాగే కోరేషు మరియు దర్యావేషు లాంటి పారసీక రాజుల సహకారంతో యూదులు యెరూషలేములో క్రీస్తుపూర్వం 520లో రెండవ మందిరాన్ని నిర్మించటం, అలాగే పారసీక రాజు అయిన అహష్వేరోషు యూదురాలైన ఎస్తేరును వివాహం చేసుకుని రాణిగా నియమించటం, ఇలాంటి విషయాలు మనకు సుపరిచితమే. అయితే పారసీక సామ్రాజ్యం ఎలా ఆవిర్భవించింది, పారసీక సామ్రాజ్యం యొక్క చరిత్ర ఏమిటి, ఎలా తన ప్రాబల్యాన్ని కోల్పోయింది, అటు తర్వాత ఏ రాజ్యం ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చెలాయించింది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ దేవుడే వ్రాయించిన గ్రంథం అని తెలియచేసే, అలాగే మానవ చరిత్రలో బైబిల్ గొప్పతనాన్ని మరియు ప్రపంచ ప్రజల బ్రతుకుల్లో బైబిల్ అవసరతను తెలియచేసే చారిత్రక అంశాల్లో ఈ ప్రాచీన సామ్రాజ్యాల చరిత్ర అత్యంత ముఖ్యమైనది. అందుకే ఈ 6 సామ్రాజ్యాల చరిత్రను మనం తెలుసుకుంటున్నాం. ఇప్పటికే అక్కదు మరియు అషూరు సామ్రాజ్యాల చరిత్రను, అలానే బబులోను సామ్రాజ్య చరిత్రను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బబులోను సామ్రాజ్యాన్ని అణిచేసిన పారసీక సామ్రాజ్య చరిత్రను క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు శకం 1817 ఆ కాలంలో, అంటే నేటికి సుమారుగా 200 సంవత్సరాల క్రిందట, సర్ రాబర్ట్ కెర్ పార్టర్ అనే బ్రిటిష్ అన్వేషకుడు ప్రస్తుత ఇరాన్ దేశంలో ప్రాచీన కాలానికి చెందిన పారసీక సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది పురావస్తు శాస్త్రజ్ఞులు ప్రస్తుత ఇరాన్ దేశంలో ఎన్నో త్రవ్వకాలు నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలో జర్మనీ దేశానికి చెందిన స్కాలర్ ఎర్నెస్ట్ హెర్జ్ఫెల్డ్ నాయకత్వంలో క్రీస్తు శకం 1920 నుంచి 1930 మధ్య కాలంలో మరింత విస్తృతమైన త్రవ్వకాలు జరిపి ఎన్నో ఆధారాలను వెలికి తీయడం జరిగింది. ఆ తర్వాత ఎరిచ్ ఎఫ్ స్మిత్ నేతృత్వంలో చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ వారు 1934 నుంచి 1939 మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో త్రవ్వకాలు నిర్వహించి అకామినేట్ రాజవంశానికి చెందిన పారసీక సామ్రాజ్యానికి సంబంధించిన ఎన్నో వివరాలను గుర్తించి తెలియచేయడం జరిగింది. అయితే ఈ పారసీక సామ్రాజ్యాన్ని గురించి హెరోడోటస్ లాంటి చరిత్రకారుల పుస్తకాల్లోనూ, మరి ముఖ్యంగా బైబిల్లోనూ కనిపించిన చరిత్రకు సంబంధించిన శిథిలాలు ఈ విధంగా క్రీస్తు శకం 19వ శతాబ్దం ప్రారంభం నుంచి వెలుగులోకి రావటం జరిగింది. అలాగే పారసీక సామ్రాజ్యానికి సంబంధించిన ప్రారంభ రాజుల సమకాలీకులే బైబిల్లోని ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథాలను రాయటం జరిగింది. వీరు తెలియజేసిన చరిత్ర ఎంత వాస్తవమో గత 200 సంవత్సరాలుగా వెలుగులోకి రావటం నిజంగా ఎంత ఆశ్చర్యమో కదా. ఈ విధంగా ప్రియమైన దేవుని వారలారా, పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు చెప్పకముందే దాదాపుగా 2400 సంవత్సరాల ముందే బైబిల్లో వ్రాయబడినటువంటి విశేషమైన చరిత్రను మనం తెలుసుకుంటూ, అంటే ఈ పారసీక సామ్రాజ్యాన్ని గురించి వ్రాయబడినటువంటి విశేషమైన చరిత్రను తెలుసుకుంటూ, ప్రస్తుతం ఈ ప్రపంచ చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ రాజ్యాన్ని గురించి ఏం చెప్పారు అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ప్రియమైన దేవుని వారలారా, పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ పారసీక సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకోకముందే దాదాపుగా 2400 సంవత్సరాల ముందే బైబిల్లో ఎలాంటి విషయాలు రాయబడ్డాయి అనేది తెలుసుకుంటూ ఈ పారసీక సామ్రాజ్య చరిత్రను క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇరాన్ దేశం ఉంది కదా, సుమారు క్రీస్తు పూర్వం 3200 సంవత్సరాల కాలం నుంచి సుమారుగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వరకు యాలాం అని పిలువబడింది అని, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1935 వరకు పర్షియా లేదా పార్షిక దేశం అని పిలువబడింది అని, అలాగే క్రీస్తు శకం 1935 నుంచి ఇరాన్ అని పిలువబడింది అని తెలుసుకున్నాం కదా. అలాగే యాలాం అని పిలువబడిన ప్రాంతంలో ఆవాన్, ఆన్షాన్, షమాష్కి, షూషాను లాంటి
ప్రధాన పట్టణాలు ఉండేవి అని తెలుసుకున్నాం కదా. వీటిలో ఒకటైన ఆన్షాన్ నుండి క్రీస్తు పూర్వం 559 నుంచి యాలామును పరిపాలించిన వాడు అకామినిడ్ రాజవంశానికి చెందిన కోరేషు లేదా సైరస్ ద గ్రేట్. ఇతను సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ముందుగా మాదీయ రాజ్యాన్ని జయించడం జరిగింది. ఈ మాదీయుల రాజ్యాన్ని గురించి చిన్న క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. అలాగే బైబిల్లో కూడా మాదీయుల యొక్కయు పార్షికుల యొక్కయు రాజ్యం అని మనం చూస్తూ ఉంటాం కదా. ఏమిటి ఈ మాదీయుల యొక్కయు పార్షికుల యొక్కయు రాజ్యం అని అంటే, ఈ అకామినిడ్ రాజవంశీకులు లేదా కోరెషు కాలం నుంచే యాలాం పార్షిక రాజ్యం అని పిలువబడింది. అలాగే యాలాంలోని ఒక చిన్న ప్రాంతమే ఈ మాదీయుల రాజ్యం. క్రీస్తు పూర్వం 612లో నెబుకద్నెజర్ తండ్రి కల్దీయుడైన నెబోపొలసర్ మాదీయులతో కలిసి అష్షూరు సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయడం జరిగింది అని తెలుసుకున్నాం కదా. ఆ మాదీయులు వీరే. అంటే ఒకప్పుడు యాలాం అని, ప్రస్తుతం ఇరాన్ అని పిలువబడుతున్న ప్రాంతంలో ప్రాచీన కాలంలో ఒక చిన్న రాజ్యమే ఈ మాదియా. అలాగే నెబుకద్నెజర్ వారసుడైన బెల్షాజరు మరణించిన తర్వాత మాదీయుడికి దర్యావేషు బబులోను సింహాసనాన్ని అధిష్ఠించడం బైబిల్లో మనం చూస్తాం కదా. ఈ మాదీయుడికి దర్యావేషు కాలంలోనే భక్తుడైన దానియేలు గారు సింహాల బోన్లో పడవేయబడటం, దేవుడు ఆశ్చర్యకరంగా దానియేలును తప్పించటం, ఇదంతా మనకు తెలిసిందే కదా. అప్పటికి బబులోను పాలకుడైన దర్యావేషు ఈ మాదియా ప్రాంతానికి చెందినవాడే. అయితే యాలాంలో కోరేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాదీయుల రాజ్యాన్ని జయించడం జరిగింది. కాబట్టి మాదీయుల రాజ్యం పార్షిక రాజ్యంలో భాగంగా మారింది. అందుకే బైబిల్లో కొన్ని చోట్ల మాదీయుల యొక్కయు పార్షికుల యొక్కయు రాజ్యం అని రాయబడింది. ఈ విధంగా కోరేషు అంచెలంచెలుగా అనేక రాజ్యాలను జయించి పశ్చిమాన ఈజిప్ట్ నుంచి తూర్పున సింధు నది వరకు తన రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. ఈ క్రమంలో క్రీస్తు పూర్వం 539లో అకామినిడ్ రాజవంశానికి చెందిన ఈ కోరేషు లేదా సైరస్ ద గ్రేట్ బబులోను సామ్రాజ్యాన్ని జయించడంతో పార్షిక రాజ్యం ఒక బలమైన సామ్రాజ్యంగా రూపుదిద్దుకుంది. ఈ విధంగా క్రీస్తు పూర్వం 539 నుంచి ప్రపంచ భూభాగాలపై పార్షికుల ఆధిపత్యం ప్రారంభమైంది. కాబట్టి పార్షిక సామ్రాజ్యాన్ని పరిపాలించిన అకామినిడ్ రాజవంశంలో ముఖ్యులను గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంతవరకు మనం తెలుసుకున్న విధంగా పార్షిక సామ్రాజ్య స్థాపకుడు కోరేషు లేదా సైరస్ ద గ్రేట్ అని అర్థమైంది కదా. అలాగే బబులోను సామ్రాజ్యాన్ని జయించిన మొదటి సంవత్సరమున అంటే క్రీస్తు పూర్వం 539లో యూదులకు విడుదలను అనుగ్రహించడం, యెరూషలేములో తిరిగి మందిరాన్ని నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇవ్వటం, ఇదంతా కోరేషును గూర్చి మనకు తెలిసిన చరిత్రే. అలాగే గతంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు టైం లైన్ని క్లుప్తంగా అనేక పురావస్తు ఆధారాలతో వివరించడం జరిగింది. ఆ మెసేజ్లో ఈ విషయాలు ప్రస్తావించడం జరిగింది. వీలుంటే ఆ మెసేజ్ కూడా వినండి. అలాగే కోరేషుకు సంబంధించిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కోరేషు పుట్టకముందే సుమారుగా 200 సంవత్సరాల ముందు ప్రవక్త అయిన యెషయా గారు కోరేషు గూర్చి ప్రవచించడం మనం బైబిల్లో చూస్తాం. ఎలాంటి భయంకర పరిస్థితులు యూదులు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎలాంటి బాధాకరమైన చెరను అనుభవించాల్సి వస్తుందో, అలాగే చెర నుండి ఎలా విడిపించబడతారో దేవుడు ముందుగానే యెషయా గారి ద్వారా పలికించిన సందర్భంలో కోరేషు పుట్టకముందే యెషయా గారు కోరేషు కాలానికి 200 సంవత్సరాల ముందే కోరేషును గురించి చెప్పడం జరిగింది. ఈ విషయాలు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం నుంచి బైబిల్లో వ్రాయబడ్డాయి. ఎంత ఆశ్చర్యకరమైన విషయాలో కదా. అలానే దానియేలు గారు కూడా పారసిక సామ్రాజ్యాన్ని గూర్చి ముందుగానే చెప్పడం మనం బైబిల్లో చూస్తాం. ఈ విషయాలు గ్రీకు సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకున్నప్పుడు మరింత స్పష్టంగా తెలుసుకుందాం. ఆలోచిస్తున్నారా ప్రియమైన దేవుని వారలారా? నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన విషయమో కదా. బైబిల్ చారిత్రకతను రుజువు చేసే అద్భుతమైన సందర్భాలు ఇవి. ఈ విధంగా దేవుడు కోరేషుకు ఎంత ఆధిక్యత ఇచ్చాడో అర్థమవుతుంది కదా. అలాగే కోరేషు తర్వాత సుమారుగా 200 సంవత్సరాల తర్వాత గ్రీకు వీరుడైన
అలెగ్జాండర్ ద గ్రేట్ కోరేషు యొక్క సమాధిని దర్శించడానికి ఎంతో ఉత్సాహం చూపించాడని చరిత్రలో రాయబడింది. ఇవన్నీ పారసీక సామ్రాజ్య స్థాపకుడైన కోరేషుకు ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఎంతటి స్థానం ఉందో అర్థం చేసుకునే సందర్భాలు. ఇక కోరేషు తర్వాత అతని కుమారుడైన కాంబైసెస్ II క్రీస్తుపూర్వం 530 నుంచి 522 మధ్య కాలంలో పారసీక సామ్రాజ్య పాలకుడిగా ఉన్నట్లు చరిత్ర తెలియజేస్తుంది. ఆ తర్వాత పారసీక సామ్రాజ్యంలో సైరస్ ద గ్రేట్ లేదా కోరేషు లాంటి సమర్థవంతుడైన మరో గొప్ప పారసీక రాజు డేరియస్ I. ఇతను భారతదేశానికి దండెత్తి వచ్చిన మొట్టమొదటి విదేశీ రాజు. అంటే క్రీస్తుపూర్వం 518లో ఈ డేరియస్ I మన దేశానికి దండెత్తి రావడం జరిగింది. ఇతనే మన దేశానికి దండెత్తి వచ్చిన మొట్టమొదటి విదేశీ పాలకుడు. అలానే యెరూషలేములో దేవుని మందిర నిర్మాణానికి సహకరించిన పారసీక రాజుల్లో ఒకడు ఈ డేరియస్ I. ఇతన్ని బైబిల్లో లేదా హెబ్రీ భాషలో దర్యావేషు అని పిలవడం జరిగింది. కోరేషు కాలంలో జెరుబ్బాబెల్ నాయకత్వంలో యెరూషలేములో రెండో మందిరానికి పునాది వేసినప్పుడు యెరూషలేములో అప్పటికే 70 సంవత్సరాలుగా స్థిరపడిపోయిన అన్యజనులు చాలా వ్యతిరేకిస్తారు. మందిరం పని సుమారుగా 10 సంవత్సరాలు నిలిచిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి డేరియస్ క్రీస్తుపూర్వం 522లో పారసీక సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఆ సమయంలో యెరూషలేములో మందిర నిర్మాణానికి సంబంధించిన సమస్య డేరియస్ దృష్టికి వెళ్ళినప్పుడు పారసీక రాజైన ఈ మొదటి డేరియస్ బబులోనులోని ఖజానాలో దస్తావేజులను వెతికించినప్పుడు కోరేషు బ్రతుకున్నప్పుడు యూదుల పక్షాన ఆజ్ఞాపించిన విషయాలకు సంబంధించిన తాకీదులు డాక్యుమెంట్స్ దొరుకుతాయి. అప్పుడు డేరియస్ ఆ విషయాలను చదివి అధికారులకు తెలియచేసి యెరూషలేములో మందిర నిర్మాణం పూర్తవడానికి గొప్ప సహకారిగా నిలబడ్డాడు. ఆ సందర్భంలో అధికారులతో ఈ డేరియస్ I లేదా దర్యావేషు ఏం చెబుతాడంటే, నా కొరకు మరియు నా కుమారుల క్షేమం కొరకు వారు ప్రార్థన చేయ నిమిత్తం వారి అర్పణ ఆరాధనలకు ప్రతిదినము వారికి కావలసినదంతయు ఇవ్వండి అని ఆజ్ఞాపించడం జరిగింది. ఈ విధంగా ఈ మొదటి డేరియస్ దేవుని పట్ల గొప్ప విశ్వాసాన్ని చాటుకోవటం కూడా మనం బైబిల్లో చూస్తాం. మొత్తానికి క్రీస్తుపూర్వం 520లో పారసీక రాజులైన కోరేషు, దర్యావేషు లాంటి రాజుల సహకారంతో మందిరం పని పూర్తయింది. యూదులు ఆనందంతో మందిరాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే పారసీక రాజుల్లో మరొక ముఖ్యుడు మరియు బైబిల్ గ్రంథంలో విస్తృతమైన చరిత్ర కలిగిన వాడు జర్సెస్ I. హెబ్రీ భాషలో ఇతన్ని అహష్వరోషు అని పిలవడం జరిగింది. ఇతను క్రీస్తుపూర్వం 485 నుంచి 465 మధ్య కాలంలో పారసీక సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించడం జరిగింది. బైబిల్లోని ఎస్తేరు గ్రంథంలో ఇతని గురించి విస్తృతమైన చరిత్ర వ్రాయబడింది. ఇతని కాలంలో హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు పారసీకుల పాలనలో ఉన్నాయి అని బైబిల్ సాక్ష్యమిస్తుంది. అలాగే షూషాను కోటను గూర్చిన వివరాలు కూడా ఎస్తేరు గ్రంథంలో రాయబడ్డాయి. అలాగే యూదురాలైన ఎస్తేరును వివాహం చేసుకోవటం, ఎస్తేరును రాణిగా నియమించటం, మొర్దెకై మంచితనాన్ని బట్టి ప్రధానమంత్రిగా నియమించి అతన్ని గౌరవించటం లాంటి అనేక విషయాలు, అంటే ఈ అహష్వరోషును గూర్చి యూదులతో ముడిపడిన అనేక విషయాలు ఎస్తేరు గ్రంథంలో రాయబడ్డాయి. ఈ జర్సెస్ I లేదా అహష్వరోషు తర్వాత పారసీక సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు అర్తజర్సెస్ I. క్రీస్తుపూర్వం 465 నుంచి 424 మధ్య కాలంలో పారసీక సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఈ అర్తజర్సెస్ I. బైబిల్లో లేదా హెబ్రీ భాషలో ఇతన్ని అర్తహషస్త అని పిలవడం జరిగింది. ఈ అర్తహషస్త పరిపాలనా కాలంలో 7వ సంవత్సరమున ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు యాజకుడైన ఎజ్రా గారు అనేక మంది యూదులను తీసుకుని యెరూషలేముకు రావడం జరిగింది. ఇది చెర నుండి యోదయాకు తిరిగి వచ్చిన రెండవ బృందం. అటు తర్వాత ఈ అర్తహషస్త దగ్గర కీలకమైన ఉద్యోగంలో ఉన్న నెహెమ్యా గారు ఈ అర్తహషస్త పాలనలో 20వ సంవత్సరమున అనగా ఎజ్రా గారు యెరూషలేమునకు వచ్చిన
13 సంవత్సరాల తర్వాత నెహెమ్యా గారు గొప్ప పరివారముగా యెరూషలేమునకు రావడం జరిగింది. అంటే నెహెమ్యా గారు యెరూషలేము ప్రాకారం కట్టుటకు గొప్ప సహకారం అందించిన పార్షిక రాజు ఈ అర్తజర్సెస్ I లేదా అర్తహషస్త. ఈ విధంగా ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తుపూర్వం 539 నుండి క్రీస్తుపూర్వం 330 వరకు సుమారుగా 200 సంవత్సరాల పాటు పర్షియా లేదా పార్షిక సామ్రాజ్యాన్ని పరిపాలించిన అకామినిడ్ రాజవంశీకుల పాలన క్రీస్తుపూర్వం 330లో గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ ద గ్రేట్ దండయాత్రల ఫలితంగా ముగింపు దశకు చేరుకుని అటు తర్వాత సామాన్య రాజ్యంగా మారిపోయింది. అటు తర్వాత ప్రపంచంలో గ్రీకుల ఆధిపత్యం ప్రారంభమైంది.